నమస్కారం. ఆహ్, ఇక్కడ ఒక మెయిల్ మాకొచ్చింది. ఆహ్, ఆమెవరో మాకు తెలీదు. బట్ మెయిల్ కంటెంట్ ఏందంటే ఆమె అనుభవాన్నంతా రాసింది. సో, ఆమెకి ప్రెగ్నెన్సీలో ఆ బుక్కుని చదివిన తర్వాత, తను ఆ బుక్కులో సారాంశాన్ని ఎలా ఉపయోగించుకుంది అని తను చాలా లాంగ్ మెయిల్ రాసింది. చాలా హార్ట్ టచింగ్‌గా ఉండింది. తను తన మనసులో ఉన్న భావాలనంతా బయటపెట్టింది. ఆమె ఎవరో మేము చూడలేదు. మా బుక్‌ని మాత్రం చదివింది. షీ ఈజ్ అన్ అమెరికన్. ఆహ్, ఆమె చదివిందో లేదో కూడా మాకు తెలీదు ఆమె మెయిల్ ఇచ్చేదాకా. కంటెంట్ ఏందో చూస్తాం. ఆమె రాసింది ఏందంటే, ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్ అండ్ డివైన్ జాయ్. మై నేమ్ ఈజ్ Anastasia Ripley, and I am writing to express my deepest gratitude for your sacred and transformative work, talking to the baby in the womb, Garbha Vidya. Your book has been a guiding light on my pregnancy journey, one that has blossomed into a deeply spiritual experience. I had the blessing of spending the past year immersed in the cultural and spiritual heart of India, where I conceived my child. Since returning to the United States on March 10th, 2025, I continue to carry the presence of that sacred land in my heart, and I am now joyfully preparing to welcome my baby this September. ఆమె ఇండియాలో వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆమెకి. ఈ సెప్టెంబరు ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది డెలివరీ కావడానికి. ఆమె ఎట్లా స్పెండ్ చేస్తుంది బేబీతో అనే దానికి ఆమె ఏం రాస్తున్నారంటే, ఈచ్ డే యువర్ బుక్ హ్యాస్ వాక్డ్ విత్ మీ యాజ్ ఎ కంపానియన్ అండ్ టీచర్, హెల్పింగ్ మీ కల్టివేట్ ప్రెజెన్స్, అవేర్నెస్ అండ్ లవ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ సేక్రెడ్ జర్నీ. ఎవ్రీ మార్నింగ్ యాజ్ ఐ రైజ్, ఐ బిగిన్ ద డే స్పీకింగ్ టు మై బేబీ విత్ టెండర్నెస్, ప్లేసింగ్ మై హ్యాండ్ ఆన్ మై బెల్లీ, ట్యూనింగ్ ఇట్ ఇన్ టు ఎవ్రీ ఫ్లటర్, మూమెంట్ అండ్ క్వైట్ రెస్పాన్స్ ఫ్రమ్ విత్ ఇన్. సో ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే నా కడుపు మీద చేయి పెట్టుకొని నేను నా బేబీతో కన్వర్స్ చేయడం మొదలు పెడతాను. దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. జస్ట్ ఎ ఫ్యూ డేస్ అగో డ్యూరింగ్ ఎ డెంటల్ విజిట్, ఐ ఎక్స్పీరియన్స్ సంథింగ్ దట్ రీఅఫర్మ్ ద విజ్డమ్ ఆఫ్ గర్భ విద్య. యాజ్ ద డాక్టర్ వర్క్ టు ఫిల్ ఎ స్మాల్ క్యావిటీ, ఐ బిగాన్ టు ఫీల్ డిస్కంఫర్ట్ అండ్ ఎ రైజ్ ఇన్ యాంగ్జైటీ. Silently, I explained everything to my baby, mentally narrating each moment, with my hand resting gently on my belly. అదే ఆమె ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఫీలింగ్ ఏదో చేస్తున్నప్పుడు కొద్దిగా పెయిన్ అనిపిస్తే ఆ బేబీతో చెప్తుండింది, నాకు ఇలా ఇలా జరుగుతుంది, కొద్దిగా పెయిన్ ఫీల్ అవుతున్నాను, యాంగ్జైటీగా ఉన్నాను. ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఐ ఆస్క్డ్ మై బేబీ ఫర్ ఎ సైన్. నీకు నేను వాట్ ఐ బీన్ అండర్ గోయింగ్ నీకు అర్థమైందా అని తెలిస్తే రీఅష్యూరెన్స్ కోసం. ఇన్ దట్ క్వైట్ స్పేస్ ఐ ఫెల్ట్ 2 స్ట్రాంగ్ క్లియర్ కిక్స్, ద ఫస్ట్ ఆఫ్ దర్ కైండ్. ఫస్ట్ టైము మా బేబీ 2 times గట్టిగా కిక్ చేసింది నేను మాట్లాడిన దానికి. దానికి ఏమంటుందంటే, ఐ వెఫ్ట్ టీయర్స్ ఆఫ్ జాయ్ నోయింగ్ విత్ సర్టన్టీ దట్ మై చైల్డ్ హ్యాడ్ రెస్పాండెడ్. నేను చెప్పిన దానికి నా బేబీ రెస్పాండ్ అయిందని. దట్ మొమెంట్ టర్న్డ్ ఎన్ ఆర్డినరీ ఎక్స్పీరియన్స్ ఇంటూ సంథింగ్ సేక్రెడ్. తర్వాత సిన్స్ బికమింగ్ ప్రెగ్నెంట్ ఐ హ్యావ్ ఫౌండ్ ఎ న్యూ వాయిస్ విత్ ఇన్ మీ. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఐ యూస్ టు బి షై, ఎస్పెషలీ అబౌట్ సింగింగ్, ఈవెన్ అలోన్ ఇన్ ద కార్. నేను మామూలుగా లోన్లీ పర్సను, అలోన్గా ఉండేదాన్ని, ఎవరితో పెద్ద కలిసేవాడిని కాదు. కానీ బట్ నౌ ఎవ్రీ డ్రైవ్ బికమ్స్ ఎ మెలోడీ ఆఫ్ లవ్. ఐ క్రియేట్ సాంగ్స్ జస్ట్ ఫర్ మై బేబీ, నోయింగ్ మై వాయిస్ క్యారీస్ ది వైబ్రేషన్ ఆఫ్ మై హార్ట్. నా గుండెలో ఉండే ప్రేమని నా వాయిస్ ద్వారా, బై సింగింగ్,
నా బిడ్డకు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు అట్లా నేను చేసేదాన్ని కాదు. ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే నాలో వచ్చిన మార్పు. మై డైలీ రిచువల్స్ హ్యావ్ టేకన్ ఆన్ న్యూ మీనింగ్ ఆఫ్టర్ ప్రాణాయామ, a short yoga flow and meditation. I sit by the window, letting the early sun warm my spirit as I read aloud from books on pregnancy and personal growth. I do this not only for myself, but so my baby may feel and recognize the rhythm of my voice, filled with calm, joy and presence. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నా బేబీ నా వాయిస్ని ఆస్వాదిస్తుంది అనే నమ్మకంతో చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ టు మీ హ్యాస్ బికమ్ ఎ లివింగ్ మెడిటేషన్, an unfolding miracle. I feel honored that this soul has chosen me as its mother, and I carry this responsibility with reverence and devotion. ఏం చెప్తున్నారంటే, ఐ ఫీల్ ఆనర్డ్ అంటే నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. అంటే నా బేబీ యొక్క సోలు నా దగ్గరికి రావడానికి ప్రిఫరెన్స్తో నా దగ్గరికి వచ్చింది. దాన్ని నేను చాలా రెస్పాన్సిబుల్గా ఈ ప్రెగ్నెన్సీలో క్యారీ అవుట్ చేస్తాను అని. విత్ ఎ బ్యాక్గ్రౌండ్ ఇన్ హెల్త్ స్టడీస్, ఆమె ఏంటంటే ఆ హెల్త్ స్టడీస్ అండ్ సైకాలజీ చేసింది, అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెటర్నిటీ అండ్ లేబర్ అండ్ డెలివరీ. ఈ డెలివరీ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఐ హ్యావ్ లాంగ్ ఫెల్ట్ కాల్డ్ టు సపోర్ట్ ఉమెన్ త్రూ దెర్ సేక్రెడ్ ప్యాసేజ్ ఇన్ టు మదర్హుడ్. అంటే అక్కడ మిడ్వైఫ్స్ లాగా దౌలాస్ అని కూడా అంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెంట్ మదర్స్ని సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి చెప్పడము, కౌన్సిల్ చేయటము, ఆ ఫీల్డ్లో ఉంది ఈమె. యువర్ టీచింగ్స్ హ్యావ్ లిట్ ఎ డీపర్ ఫైర్ విత్ ఇన్ మీ టు ఎంబాడీ అండ్ షేర్ ద విజ్డమ్ ఆఫ్ గర్భ విద్య విత్ అదర్ మెంబర్స్. ఈ బుక్ చదివిన తర్వాత నేను నా ప్రెగ్నెంట్ మదర్స్ అందరితో కూడా నేను ఈ విషయాలన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను. I now work as a birth doula and spiritual pregnancy mentor, integrating prayer, conscious breath, touch, sound, and inner correction in my offerings. With humility and great sincerity, I would be honored to receive your mentorship or explore the possibility of future collaboration. It would be a dream to learn directly from you and carry this light forward in service to mothers everywhere. నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. నేర్చుకున్నది అందరు మదర్స్కి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. షుడ్ అవర్ పాత్స్ అలైన్ ఇన్ దిస్ లైఫ్, వెదర్ డ్యూరింగ్ ఎ ఫ్యూచర్ విజిట్ టు ఇండియా ఆర్ షుడ్ యూ ఎవర్ కమ్ టు ది US, ఇట్ వుడ్ బీ మై హార్ట్ ఫెల్ట్ విష్ టు మీట్ యూ ఇన్ పర్సన్ అండ్ డీపెన్ దిస్ కనెక్షన్. ఇండియాకి నేను వస్తే తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను, మీరు యూఎస్కి వస్తే తప్పకుండా కలవండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్, your presence in this world and your sacred contribution to motherhood. I bow to the divine in you and hope for the opportunity to walk this path under your guidance. With deepest respect and loving gratitude. ఆమె మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చారు. సో దీంట్లో నుంచి మనము నేర్చుకోవాల్సింది ఒకటే, నేను నేర్చుకున్నది ఒకటే. మనం ఏదైనా బాగా చేయాలనే తపన, నాకు మంచి బిడ్డ కావాలని మనసులో ఆమెకు బలమైన ఆకాంక్ష, కోరిక ఉండింది కాబట్టి ఆమె ఎతుకుతున్నప్పుడు ఆ బుక్ దొరికినప్పుడు బుక్కును చదివింది. బుక్ చదివిన దాన్ని సంపూర్ణంగా యూజ్ చేసుకొని తను ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రతి నిమిషము తన బేబీతో ఎట్లా అనుభూతి చెందుతుంది, ఎట్లా స్పెండ్ చేస్తుంది అనేది ఈ మెయిల్లో అర్థమైంది. ఇక్కడ పిల్లల కోసం చాలామంది వస్తారు, తర్వాత ప్రెగ్నెన్సీతో కూడా చాలామంది వస్తారు. ఇవే విషయాలు అందరికీ చెప్తాం, కానీ అందరూ ఇలా చేయాలని మేము అనుకుంటాం, కానీ కొందరు మాత్రమే చేస్తారు. కొందరు ఏదో చెప్తున్నారు అనుకుంటారు, ఇంకో గ్రూపు అసలు పట్టించుకోరు. అంటే వాళ్ళ సొంత అవసరం కోసం, వాళ్ళ బిడ్డ కోసం టైం ఇవ్వడానికి, తెలుసుకోవడానికి టైం ఇవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారనేది వెరీ అన్ఫార్చునేట్ అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. బట్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో తెలియదు. ఎక్కడైనా సమాచారం దొరికితే మనం ఎట్లా ఉపయోగించుకోవాలి,
అని ఆమె కంటిన్యూస్గా వెయిట్ చేస్తూ ఉండింది. ఎందుకంటే ఆమె ఎవరో మేమెవరో తెలీదు, ఆమె ఆ బుక్ ఎందుకు తీసుకున్నది తెలీదు, చదివిన తర్వాత మాతో ఏమి మాకు కనెక్టివిటీ లేదు. చదివిన దాన్ని తీసుకొని అర్థం చేసుకొని ఆమె అన్వయించుకొని అది ఆమె బిడ్డతో అనుభూతిని తను చెప్పింది. దీన్ని బట్టి ఏదైనా సాధించాలంటే ఫస్ట్ కావాల్సింది అంటే మనలో తపన ఉండాలి. ప్రైమరీ థింగ్ అదే. ఇట్లా ఎన్ని మీటింగ్లు పెట్టి ఏమి చెప్పి ఏది చేసినా ఇంటర్నల్గా ఫైర్ మనకి లేకపోతే, నేను ఒక మంచి బిడ్డకి జన్మనివ్వాలి, నాకు మంచి బిడ్డే కావాలి, దానికి నేను ఏమైనా చేస్తాను అన్నప్పుడు మిగతా ఏమీ అడ్డంకులు కావు. జనరల్గా ఈ కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చేంజ్డ్ సోషల్ సినారియో ఏంటంటే, పాతకాలంలో మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ వచ్చేసి దేవర్ హౌస్ వైఫ్స్, జాయింట్ ఫ్యామిలీస్. కాబట్టి బిడ్డ పుట్టిన తర్వాత పెంచడం పెద్ద కష్టం అనిపించేది కాదు. ఎందుకంటే లాట్ ఆఫ్ హెల్ప్ ఉండేది ఇంట్లో బిడ్డను పెంచేదాన్ని. ఇప్పుడు భార్యాభర్తలే ఉంటారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు. సో దాంట్లో నేను బాగా అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్, తల్లి పాలు అనేది, అది మరి అడ్వకేటెడ్ బుక్లో రాసున్నది 1.5 18 months to 2 years, 1.5 to 2 years బేబీకి ఫీడ్ చేయాలి మదర్. దీంట్లో ఫస్ట్ 6 months అబ్సల్యూట్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్. పుట్టిన తర్వాత, పుట్టినరోజు నుంచి 6 నెలల దాకా మదర్స్ మిల్క్ తప్పించి ఇంకో ఏది వాడకూడదు. ఎందుకంటే మదర్స్ మిల్క్లో అన్నీ ఉన్నాయి, అదే అమృతం. బేబీ హెల్త్కి, బేబీ ఇమ్యూనిటీకి, బేబీ ఇంటెలిజెన్స్కి, అన్నిటికీ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఆ విధంగా చేయబడింది. అది నేచర్ అనుకోవచ్చు, దేవుడు నమ్మేవాడు దేవుడు చేశాడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. 6 months అబ్సల్యూట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎంతమంది మదర్స్ ఇస్తున్నారో రియల్గా నాకు తెలియదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద మదర్స్ ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో, దే మే హ్యావ్ టు గో బ్యాక్ టు వర్క్. 6 months తర్వాత వెళ్ళడము, 9 months తర్వాత వెళ్ళడము. అప్పుడు న్యాచురల్గా చైల్డ్ యొక్క న్యూట్రిషను మనం అనుకున్న విధంగా జరగదు. సో దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఫేస్ చేస్తాం. చైల్డ్ న్యూట్రిషన్ ఎప్పుడైతే బాగుండదో, న్యాచురల్గా వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, రికరెంట్ డయేరియాస్ వస్తుంటాయి. అబ్సల్యూట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన చిల్డ్రన్లో ఇది చాలా చాలా తక్కువ ఉంటుంది. బేబీకి హెల్త్కి బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించి, అప్పుడు టైం స్పెండ్ చేసి, అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి, వాటన్నిటికీ మనం రెడీ. బట్ దాన్ని ప్రివెంట్ చేయడానికి, లేకపోతే దాన్ని ఏమైనా చేయడానికి అనేది, అది ఎట్లా చేయాలో మీరే తీసుకోవాలి ఆ డెసిషన్. సో అందువల్లే ఒకప్పుడు మన దేశంలోనే మెటర్నిటీ లీవ్ అనేది 3 months ఉండేది. అది ఇప్పుడు 6 monthsకి ఇంక్రీజ్ చేసింది గవర్నమెంట్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అట్లా ఈ మెటర్నిటీ లీవ్ విషయం తీసుకున్నప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకున్న దేశాలు స్వీడన్, స్విట్జర్లాండ్, అట్లా సమ్ కంట్రీస్ మెటర్నిటీ లీవ్ ఈజ్ అబౌట్ 5 to 6 years. అంటే ఇన్ బిట్స్, ప్రెగ్నెన్సీ ముందు,
ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత కొంతకాలం, ఇన్ బిట్వీన్ చైల్డ్ గ్రో అవుతున్నప్పుడు ఎందుకు ఆ గవర్నమెంట్స్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ది చిల్డ్రన్ యొక్క హెల్త్ సరిగ్గా లేకపోతే, నెక్స్ట్ జనరేషన్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఇంకా మనకు మనుగడే లేదు కదా, ఫ్యూచరే లేదు కదా. అందరూ ఈజీగా డిసీజెస్కి సకంబ్ అవుతుంటే అందువల్ల. కానీ సోకాల్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా మరీ కొన్ని దేశాల్లో, అంటే రిచ్ కంట్రీస్లో కూడా 1 వీక్ 15 days మెటర్నిటీ లీవ్ ఉండేవాళ్ళు ఉన్నారు. డబ్బు ప్రధానం అన్న దేశాల్లో మా బ్రదర్స్ డాటర్ డెలివరీ అయితే తను ఒక వెస్ట్రన్ కంట్రీలో ఉంది. 15 days షీ హ్యాస్ టు జాయిన్ కాకపోతే అంతే, జాయిన్ కాకపోతే నీ జాబ్ పోతుంది. అందువల్ల సొసైటీస్ కల్చర్ ఎక్కడ బయటపడుతుందంటే, ఆ సొసైటీ మదర్ని ఎట్లా ట్రీట్ చేస్తుంది అనే దాన్ని బట్టి సొసైటీ యొక్క కల్చర్ తెలుస్తుంది. అందువల్ల ఈ విషయాలన్నింటి గురించి కూడా మీరు ఆలోచించండి, దానికి అనుగుణంగా మీరు నడుచుకోండి. థ్యాంక్ యూ.